దుర్గమ్మ సాక్షిగా పవిత్ర ఇంద్రకీలాద్రి వివాదాలకు నెలవుగా మారుతోంది. టికెట్ల దందా మొదలు, హాకర్ల రాగడ, లడ్డూ ప్రసాదంలో పురుగుల ఇష్యూ, తాజాగా అంతరాలయంలో వీవీఐపీల సేవ వ్యవహారం. అధికారుల తీరుపై భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎన్టీవీ వరుస కథనాలతో స్పందించిన దేవాదాయ మంత్రి బాధ్యులపై చర్యలకు సిద్ధమవుతున్నారు. దుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రిపై అవినీతి అక్రమాలకు తోడు అధికారుల అత్యుత్సాహం పవిత్ర పుణ్యక్షేత్రం పరువుని మంటగలుపుతోంది. దేవస్థానంలో అన్ని కార్యక్రమాలు కమర్షియల్ గా మారిపోతున్నాయి. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు మామూళ్లు దండుకుంటున్నారు. తాజాగా శరన్నవరాత్రి ఉత్సవాల వేళ సామాన్యుల భక్తుల్ని, అమ్మవారి సేవల్ని పక్కన పెట్టి అధికారులు వీవీఐపీల సేవలో తరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా విజయవాడ దుర్గమ్మ అంతరాలయంలో ఆలయ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అమ్మవారి నివేదన సమయంలో వీఐపీ భక్తులను లోపలికి పంపించారు ఆలయ అధికారులు. దీంతో అమ్మవారి నివేదన బయటే నిలిచిపోయింది. ఆలయాల్లో స్వామి అమ్మవార్లకు నైవేద్యం సమర్పించే సమయంలో ఎంతటి వీఐపీలకైనా దర్శనాన్ని నిలిపివేయాలి. కానీ దుర్గగుడిలో మాత్రం అధికారులు అవేమీ పట్టించుకోలేదు. దీనిపై పూజారులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వీఐపీలను బయటకు పంపారు. శుద్ధి కూడా చేయకుండానే సమయం మించిపోతోందంటూ నైవేద్యాన్ని లోపలకు తీసుకువెళ్లారు. ఆలయంలో దసరా ఉత్సవాల ప్రారంభం నుంచి అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు అధికారులు. మొన్న లడ్డూ తయారీ కేంద్రంలో ప్రసాదంపై పురుగులు పాకుతున్న వ్యవహారం బయటపడటం కలకలం రేపింది. పాత గోడౌన్లో కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా లడ్డూలను తయారు చేశారు. ఈ విషయాన్ని ఎన్టీవీ వెలుగులోకి తీసుకురావడంతో ఉన్నతాధికారులు స్పందించి తనిఖీలు చేశారు. శాంపిల్ సేకరించి పరీక్షలకు పంపారు. శుచి, శుభ్రత విషయంలోనే కాదు, ప్రతిదీ వ్యాపారమే. టిక్కెట్ల ద్వారా వస్తున్న ఆదాయం సరిపోనట్టు కొత్తగా అర్చకుల ఆశీర్వచనానికి 500 రూపాయల టిక్కెట్ తీసుకోవాలన్న నిబంధనలు అమలు చేస్తున్నారు. అంటే పైసలు ఉన్నవాళ్లకే అర్చక దేవుళ్ల ఆశీర్వచనాలన్నమాట. మరి సామాన్యుల సంగతేంటన్న విమర్శలు వస్తున్నాయి. టిక్కెట్ ధరల పెంపు వ్యవహారం కూడా గందరగోళానికి దారితీసింది. 100 రూపాయల టిక్కెట్లు అందుబాటులో లేవనడంతో భక్తులు 300, 500 టిక్కెట్లు కొనుగోలు చేయాల్సి వచ్చింది. దీనిపై భక్తులు నిలదీయడంతో ఈవో బహిరంగంగా క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. వీటికి తోడు ఆలయ సిబ్బంది, అధికారులు అవినీతిలో మునిగి తేలుతున్నారు. ఇటీవల హ్యాకర్పై దాడి ఘటనతో మరోసారి ఈ విషయం బయటపడింది. హాకర్లకు అనధికారికంగా అనుమతులివ్వడం, సెక్యూరిటీ గార్డు హాకర్పై దాడి చేయడం వివాదాస్పదమైంది. ఎన్టీవీ కథనాలతో స్పందించిన దేవాదాయ శాఖ మంత్రి దుర్గమ్మ అంతరాలయంలో ఆలయ అధికారుల అత్యుత్సాహంపై విచారణకు ఆదేశించామన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. మొత్తం మీద ఇంద్రకీలాద్రిపై వ్యాపార కోణంలో సాగుతున్న అధికారుల తీరుపై భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎలా అయితే దుర్గమ్మకు కొండ దిగువ నుంచే ఓ నమస్కారం చేసుకుని వెళ్లిపోయే పరిస్థితి వస్తుందని అంటున్నారు.